ఒకప్పుడు మిట్టు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను కేవలం చిత్ర పుస్తకాలు మరియు కార్టూన్లలో మాత్రమే పొలాలను చూశాడు. ఒక ప్రకాశవంతమైన ఉదయం మిట్టు ఒక చిన్న బ్యాక్ప్యాక్ను సర్దుకుని మొదటిసారి నిజమైన పొలానికి వెళ్ళాడు. మిట్టు కారు దిగగానే మూ ఒక పెద్ద, నవ్వుతున్న ఆవు హలో చెప్పింది. మిట్టు నవ్వుతూ తిరిగి ఊపింది. గాలి తాజాగా ఉంది మరియు చిన్న బూట్ల కింద నేల మృదువుగా అనిపించింది. వెంటనే మిట్టు ప్రతి చోటా పరిగెడుతున్న క్లక్లక్ కోళ్లను కలుసుకుంది. నా కోసం ఆగు, మిట్టు నవ్వుతూ వాటిని అనుసరించడానికి ప్రయత్నించింది. ఒక మెత్తటి గొర్రె బా అని అరిచింది మరియు ఒక ఉల్లాసభరితమైన మేక మిట్టు షూ లేస్ను తినడానికి ప్రయత్నించింది. తరువాత ఉత్తమ భాగం వచ్చింది, నెమ్మదిగా ఎగుడుదిగుడుగా ఉన్న ట్రాక్టర్పై స్వారీ చేయడం. బంప్, బౌన్స్, వి. మిట్టు సంతోషకరమైన నీలి ఆకాశం కింద పచ్చని పొలాల గుండా ప్రయాణిస్తున్న కార్టూన్ హీరోలా భావించాడు. భోజన సమయంలో మిట్టు వెచ్చని పాలు తాగింది, తీపి మొక్కజొన్న తిన్నది మరియు నీడ ఉన్న చెట్టు కింద సీతాకోకచిలుకలు నృత్యం చేస్తూ కూర్చుంది. పొలంలో అంతా రుచిగా ఉంది. ఇంటికి వెళ్లే ముందు మిట్టు ఆవును మెల్లగా తట్టి గుసగుసలాడాడు. నా స్నేహితుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. సూర్యుడు అస్తమించగానే మిట్టు నవ్వి, పొలం ఒక పెద్ద, సంతోషకరమైన కార్టూన్ లాంటిది. మరియు నేను మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నాను.